కృష్ణరాజు గారు కేసరి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుత పాలక మండలి అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఈ రెండు వ్యవస్థలు కూడా హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయండి. వారితో నిజంగా చెప్పాలంటే వారిని చాలా చులకనగా చూస్తున్నాయి. ఎంత చులకన చూస్తున్నాయంటే మనకి ఒక మాట సార్, బందెల దొడ్డి అనే మాట ఉంది. ఈ రోజున తిరుమలను ఒక పెద్ద బందెల దొడ్డిగా మార్చారు. బందెల దొడ్డి అంటే ఆ బందెల దొడ్డిలో పశువుల్ని అంటే గేదెల్ని మేకల్ని ఆవుల్ని ఉంచి దానికి తాళం వేసేస్తారనమాట. ఇటువంటి పరిస్థితే ఈ రోజున తిరుమలలో ఉంది. దానికి కారణం ఈ పాలక మండలి. ఎందుకంటే మొన్న ఈ వైకుంఠ ఏకాదశి రోజున అనేక వేల మంది భక్తులను ఒక పార్కులో పెట్టి తాళం వేశారు. ఇది ఎంత దారుణం అంటే వాళ్ళు మనుషులా పశువులు అనుకుంటున్నారు వాళ్ళు. రెండవది ఇక్కడ ఇది దాటి వాళ్ళు లోపలికి వెళితే ఈ కాంప్లెక్స్ క్యూ దాన్ని ఏమంటారండి వాళ్ళు, క్యూ కాంప్లెక్స్ తో పాటు ఏదో ఉంటాయి అక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ తాళాలు వేస్తారు. కంపార్ట్మెంట్స్ అనమాట. ఈ కంపార్ట్మెంట్ లో కుక్కి వాళ్ళని మళ్ళీ తాళాలు వేసేయటం ఏంటంటే అసలు వీళ్ళు భక్తులని ఇలాగా నిర్బంధించే విధంగా ఒక చోట పెట్టేసి తాళాలు పెట్టి ఏంటండి వాళ్ళని అనుక్షణం వాళ్ళు కించపరుస్తున్నారు. వారి మనోభావాలను గాయపరుస్తున్నారండి. ఇది కాకుండా మీకు తాజాగా ఉదంతం ఏంటంటే ఈ తిరుమలని కొంతమంది నిందితులకు ఒక స్థావరంగా మార్చారు. ఈ తిరుమలలో ఈ క్యూ కాంప్లెక్స్ లో నిర్వహణకి తర్వాత ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించడానికి అని చెప్పి ఒక వర్గాన్ని తెచ్చి అక్కడ పెట్టారంట అక్కడ తిరుమలలో. దీనికి నేత ఎవరండి? వేమూరి హరికృష్ణ ప్రసాద్. ఆయన ఎవరండి? ఆయన గతంలో నేను ఈవీఎంలను విజయవంతంగా హ్యాక్ చేశానని చెప్పి చూపించిన వ్యక్తి. అంతేకాకుండా స్కిల్ స్కామ్ లో ఆయన నిందితుడు. ఆయనకు చెందిన అనుయాయులను తీసుకొచ్చి మీరు తిరుమలలో పెడతారా? అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వీరందరికీ కూడా ఈ పాలక వర్గాలకి ఒక దీంతో పాటు దీని ఒక్కదాని మీద కామెంట్ చేయండి కృష్ణరాజు గారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అని బిఆర్ నాయుడు గారు చెబుతున్నారు. అది హైలైట్. ఇప్పుడు ఎవరైతే హిందువుల మనోభావాలను దెబ్బతీశారో వారే ఈ ప్రకటన చేస్తారు. రెండోది అంటే కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వార్తలు వస్తున్నాయండి. సామాజిక మాధ్యమాలు ఆంధ్రజ్యోతిలో వచ్చింది చెప్పండి ఆయన్ని. ఆంధ్రజ్యోతిలో నువ్వు ఇట్లా వార్త రాసావని చెప్పి ఆయనకు నోటీస్ ఇవ్వమని చెప్పండి వేమూరి అతని ఎడిటర్కి. మీకు ఆ గట్స్ లేవు మీకు. కానీ సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి చర్యలు ఇటువంటి వార్తలు వస్తున్నాయి. వారి మీద చర్యలు తీసుకుంటారంట. అంటే సామాజిక మాధ్యమాలు వాళ్ళకి అంత చులకనగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఏంటంటే అల్టిమేట్ గా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. రైట్. ఓకే. ఫైనల్ గా రామకృష్ణ గారు చెప్తాను. కమినేని గారు ఒక్క మాట ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తనే చెప్పాడు తన భార్య క్రిస్టియన్ అని. తన కూతురుతో బ్యాప్టైజ్ చేపించిందనే తనే చెప్పాడు. అంటే ఫ్యామిలీ అంతా క్రిస్టియన్స్. తను అనాపాలజిస్టిక్, సనాతని హిందూ. తను వచ్చి మనకి హిందుత్వం గురించి బోధిస్తా ఉంటే వినాల్సిన దౌర్భాగ్యం మనకు వచ్చిన తర్వాత ఇక హిందువులు ఆలోచించుకోవాలి మనం ఏ స్థితిలోకి నెట్టబడుతున్నాం, ఏ స్థితిలో మనం ఉన్నాం అనేది హిందువులు వాళ్ళని హిందువులుగా మార్చలేకపోయాడు, కూతురుని హిందువుగా మార్చలేకపోయారు. కానీ మిగతా వాళ్ళందరూ హిందూ మతం గురించి అనాపాలజిస్టిక్ సనాతని హిందూ అంటే అసలు బ్యాప్టైజ్ చేసేటప్పుడు ఒప్పుకోడు కదా సార్. అట్లాంటిది బ్యాప్టైజ్ చేస్తుంటే వాళ్ళమ్మ వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటే చూస్తా ఉన్నాయన. అతను అనాపాలజిస్టిక్ అని మాట్లాడుతూ ఉంటే ఇది హిందువులు దాన్ని వింటా ఉంటే దీనికన్నా దౌర్భాగ్యం ఏముంటది కొమ్మినేని గారు?